నిన్న రాత్రి అమెరికా ఒక పెద్ద అసెట్‌ని కోల్పోయింది. అవాక్స్ నిఘా విమానాన్ని నిన్న రాత్రి ఇరాన్ దాడులలో ఆ విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. సో, ఆ విమానం ఎక్కడుంది? ఆ విమానం పనితీరు ఎలాగుంటది? ఆ విమానం ఆ లొకేషన్‌లో ఉన్నట్టు ఇరాన్‌కి ఎవరు పంపించిల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, ఆ విమానం ఏ విధంగా ఉంటదనంటే, ఆ విమానం గాల్లో విహరించుకుంటూ ఎక్కడి నుంచెల్లి క్షిపణులు వస్తున్నాయని చెప్పేసి ఒక 1000 కిలోమీటర్ల రేడియస్‌లో అది దాని పనితీరు ఉంటదన్నట్టు. అక్కడి నుంచెల్లి విమానం ఆ డాటాను మొత్తం తీసుకొని మనకు ఏ లొకేషన్ మీద పడతదో ఆ లొకేషన్‌లో ఉన్న దీనికి సంబంధించిన రాడార్ వ్యవస్థకి పంపించి దానికి సంబంధించిన యాంటీ మిసైల్స్‌కి ఆ క్షిపణుల మీద దాడి చేయడానికి ఈ విమానం తోడ్పడతదన్నట్టు. ఈ విమానం మనకు సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ వైమానిక క్షేత్రంలో ఉన్నది. సో, ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు ఇరాన్‌కి ఎవరిచ్చిళ్ళు? ఆ డాటా ఎవరిచ్చిళ్ళు అంటే రష్యా ఇచ్చిందని చెప్పేసి ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. సో, ఇది అమెరికాకు చాలా పెద్ద లాస్. ఎంత పెద్ద లాస్ అంటే అది కోలుకోలేని దెబ్బ అది. ఇన్ని రోజులు జరిగిన యుద్ధం ఒకటి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఒకటి. ఏమవుతుందంటే గత 2, 3 రోజుల క్రితం చూసుకుంటే ఇరాన్ మరియు అమెరికాల మధ్య శాంతి ఒప్పందాలని చెప్పేసి ట్రంప్ ఒక 10 అంశాలు, ఇరాన్ ఒక 10 అంశాలను టేబుల్ ముందు పెట్టుకున్నాయి. కానీ ఈ చర్చలు ఎక్కడికి ముందుకు సాగట్లేదు. యుద్ధం మాత్రం ముందుకు సాగుతుంది. అతి భీకర యుద్ధం. కొన్ని రాబోయే రోజులలో మనం అతి భీకర యుద్ధాన్ని మనం చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. సో, ఎట్లుంటదంటే ఇది అమెరికా కూడా ఏం చేస్తుందంటే సైనిక చర్య చేద్దాం, ఇరాన్ మీద సైనిక చర్య చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు అమెరికా మూవ్మెంట్స్ ని చూస్తే అర్థమవుతుంది. అది ఎట్లున్నదనంటే అనేక 10-20 వేల మంది సైన్యాన్ని తీసుకొచ్చి ఇరాన్ లో డిప్లాయ్ చేసి దాడులు చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నది. దానికి ధీటుగా ఇరాన్ కూడా అదే విధంగా స్పందిస్తున్నది. మీరు గనక అమెరికన్ సైన్యాన్ని మా భూభాగంలో దింపితే వాళ్లకు చుక్కలు చూపిస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నది.